హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే గణపతి చవితి. నేనైతే బయట ముగ్గులా వేసాను, చూపెడతా పదండి. అండ్ ఆల్సో నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నా. అంటే షాపింగ్ అంటే గణపతి తేవడానికి, ఇంకా గణపతి పూజా వస్తువులు తేవడానికి వెళ్తున్నా. పదండి చూసేద్దాం. గైస్, నేనైతే మా ఇంటి ముందట గణపతి ముగ్గు వేసిన. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వేసిన, ఆ రోజే అనుకొని ఆ రోజే వేసిన. అసలు చాలా బాగా వచ్చింది, ముద్దుగా అనిపించింది నాకైతే. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అప్పుడే ముగ్గు వేయగానే ఆవులన్నీ వచ్చి లించున్నాయి అనమాట, లోపలికి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఇక వాటికి ఫుడ్ అయితే పెట్టినాము. మా మమ్మీ అయితే గరక తెంపడానికి వెళ్ళింది, అందుకే అక్కడి నుంచి వస్తుంది అనమాట. అసలు ఆవులు వస్తే ప్రశాంతత వేరు కదా. ఆ తర్వాత ఇక పప్ప నేను బజార్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అసలు ఆ రోజు మొత్తం వర్షం పడ్డది కదా, 10-11 వరకు పడ్డది. ఇక 11కి వెళ్దామనేసి వెళ్తే అసలు ట్రాఫిక్ అయితే కిరాకుండే. ఎందుకంటే ఆ రోజు ఫెస్టివల్, అందరూ పూజ సామాన్ కొనుక్కుందామంటే పొద్దున్న దాకా వర్షం పడ్డది. ఆ తర్వాత ఇక వర్షం తగ్గంగానే ఇక అందరూ బయటకు వెళ్ళిండ్రు. అసలు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇక మెల్లగా వెళ్ళిపోయినాం అనమాట, నేను పప్ప ఇద్దరం కలిసి. ఇంకా ఆ రోజు అయితే వర్షం పడ్డది కదా, కూరగాయల వాళ్ళకి కూడా మస్తు కష్టమైంది. ఇంకా ఎవరైతే మట్టి గణపతి తయారు చేసి బయట పెట్టిన వాళ్ళకు కూడా మస్తు కష్టమైంది. ఎందుకంటే వాళ్ళు అన్ని గణపతులు తీసేటప్పుడు కొన్ని అయితే తడుస్తాయి కదా, కొన్ని గణపతులు అయితే వట్టిగానే కరిగిపోయినాయి. అసలు వాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపించింది. వాళ్ళకు కూడా ఫెస్టివల్ సీజన్లోనే మనీ వస్తాయి కదా, ఇక వాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపించింది అట్లా ఎందుకు అయిందని. ఆ తర్వాత నేను పప్ప గణపతులను చూస్తున్నాం, ఏ గణపతి తీసుకుందాం అనేసి. కానీ నేనైతే ఫస్టే ఫిక్స్ అయినా అనమాట, వెంకటేశ్వర నామాలు ఉన్న గణపతి తీసుకుందాం అనేసి. కానీ ఈసారి అట్లాంటి గణపతులే రాలేవు, ఓన్లీ ఒకటి కనిపించింది, ఇదే ఆ గణపతి అనమాట. అసలు ఎక్కడ చూసినా ఆ గణపతి కనవలేదు. ఫైనల్గా ఈ యొక్క గణపతి కనబడ్డది, కానీ చేతికి కొంచెం ఇట్లా వెరైటీగా ఉండే, తీసుకోవాలా లేదా అని ఆలోచించినాం. కానీ నేను అదే మెంటల్గా ఫిక్స్ అయినా కాబట్టి ఇక తీసేసుకున్నాం గాయస్, మా బొజ్జ గణపయ్య. సో అన్నయ్య అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. మాకు కాస్ట్ వచ్చేసి 450 పడింది గణపతిది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. ఆ గణపతి అయితే ఫుల్ కళగా ఉన్నాడు, అసలు మస్తు. ఫైనల్గా మా బుజ్జి గణేశాన్ని తీసుకున్నాం. ఇప్పుడైతే నేనైతే గులాలు అవన్నీ కొనడానికి వెళ్తున్నాం. నాకైతే ఫుల్ నచ్చింది నా గణేశుడు, కానీ చేయి దగ్గర కొంచెం ఇట్లా సైడ్ అయింది. ఆ తర్వాత ఇస్తరాకులు అయితే తీసుకున్నాం, ఇంకా ఎలిక్కాయ అవన్నీ తీసేసుకున్నాము, ఇంకా చిత్తల పండు అవన్నీ తీసేసుకొని గైస్, నాకైతే మా గణపతి ఫుల్ నచ్చింది. అంటే నాకు వేరే గణపతులు కూడా నచ్చినాయి, కానీ బొట్టు దగ్గర వెంకటేశ్వర నామాలు ఉండాలనేసి నేను అదే గణపతిని తీసుకున్నా ఎట్లున్నా సరే. బొజ్జ గణపతిని తీసుకొని అన్ని సామాన్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. మా మమ్మీకి కూడా గణపతి ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. గైస్, మా చిట్టి గణపయ్యని రెడీ చేసిన, బొట్లు పెట్టి, ఈ డెకరేషన్ మాత్రం పప్పనే చేసేడు. చూడండి, వెంకటేశ్వర నామాలు కనబడే అనేసి కింద అయితే గంధం పెట్టిన, ఇంకా చేతులకి కాళ్ళకి కిరీటంకి పెట్టిన. ఇక్కడైతే డాడీ అయితే కంకణాలు కడుతుండు. నేనైతే ఇంట్లో పూజకి మొత్తం సిద్ధం చేసేసిన, ఓన్లీ దీపమే ముట్టియ్యాలి, గణపతిది ఇంకా ఇంట్లోది ఒకటేసారి ముట్టిద్దాం అనేసి. సో డాడీ అయితే కంకణాలు కట్టిండు కదా, కంకణాలు కట్టిన తర్వాత దానికైతే పసుపు పూస్తున్నా అనమాట నేను. ఆ తర్వాత కంకణాలు కట్టేసిన తర్వాత ఫస్ట్ గణపయ్యకి కంకణం కడుతున్నాం అనమాట. పప్ప కడుతుండు, పప్ప కట్టిండు. కంకణం కట్టిన తర్వాత జంజరం వేసిండు. జంజరం వేసిన తర్వాత బొజ్జ గణపయ్యకి మంచిగా రెడీ చేస్తుండ అనమాట. వెనకాల అన్ని చెట్ల అవి అన్నీ పెట్టిన తర్వాత నేనేమో వరమాల వేసిన అనమాట. వరమాల వేసిన తర్వాత ఆ గెటప్పే వేరు. చూడండి మా బొజ్జ గణపయ్య ఎంత ముద్దుగున్నాడు. నాకైతే పిచ్చిగా నచ్చింది ఈసారి గణపయ్య. అండ్ ఆ తర్వాత ఇక గణపతిని మంచిగా రెడీ చేసేసిన తర్వాత ఇంట్లో అయితే దీపం ముట్టించుకున్నాను అనమాట. చూడండి, మా ఇంటికి బొజ్జి గణపయ్యకు కూడా జంజరం వేస్తున్నాం అనమాట. జంజరం వేసి వస్త్రం వేసి మంచిగా రెడీ చేసుకున్నాం. ఎలా ఉందో మా ఇంటి పూజ చూసేయండి. నేనైతే ఇక్కడ ఆరతి ఇస్తున్నా. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి
నమోస్తుతే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మి దేవ సర్వకాయేషు సర్వదా ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ముక్షి అమామృతం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం దేం దుర్గాయ నమః ఓం హం హనుమతే నమః. అలా దేవుడికి అర్తిచ్చి మీకు తీసుకోండి అని ఇస్తున్నా అనమాట. ఆ తర్వాత దేవుడికైతే మంచిగా మొక్కుకుంటున్నా. మీరు కూడా ఈసారి ఏమైతే కోరికలు కోరుకున్నారో ఆ అన్ని కోరికలు నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎప్పుడు మనని ఇలానే చల్లగా ఉంచాలని మొక్కుకుంటున్నా. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ అక్షంతలు వేయమని ఇస్తుంది, ఇంకా ప్రదక్షిణాలు కూడా చేయమని చెప్పింది. సో అవి కూడా చేసేసిన. గణపయ్యకి రెడీ చేసినప్పుడు నా అవుట్ఫిట్ వేరే ఉండే కదా, తర్వాత ఇలా రెడీ అయినా అని చెప్తున్నా మీకు. గైస్ నేనైతే ఇలా రెడీ అయినా. ఎలా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. జస్ట్ ఈ మాటలు పెట్టుకుంటే చాలు, అసలు ఆ గెటపే మారిపోతుంది మొత్తం. ఈ మాటలు పెట్టుకొని మిడిల్ పాపడ తీసుకొని లూజ్గా ఎయిర్ వేసుకుంటే ఆ ఎక్స్ట్రీమ్ హైలైట్ ఉంటుంది. అసలు బాగున్నాను గైస్. మా గణపతి పూజ అయితే ఇప్పుడు అవుతుంది. దీపాలు ఇప్పుడు ముట్టించారు. వెళ్ళిపోదాం. పూజ చేసే ముందు నైవేద్యం పెట్టాలి కదా. సో నైవేద్యంకి అయితే మమ్మీ అంతా ఇసరాకులా వేసిందనమాట. ఆ తర్వాత ఇప్పుడు మన బుజ్జ గణపయ్యకి ఆరతి ఇద్దాం. ఆరతి ఇచ్చే కంటే ముందు మా అంకిత అయితే అప్పుడే కాల్ చేసింది. మా అంకిత కాల్ మాట్లాడినాం. మన బుజ్జ గణపయ్య ఎట్లుండే? నీ ఎవరి సెలెక్షన్ అది? బుజ్జ గణపయ్య సెలెక్షన్ ఎవరు? మా ఇద్దరు సెలెక్షన్ గాయస్. నువ్వు కూడా చాలా బాగున్నావు అంకు. అలా మేమిద్దరం కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్న తర్వాత మస్తు ముచ్చట పెట్టిన తర్వాత గణపయ్యకైతే పూజ స్టార్ట్ చేసినాం. పూజ స్టార్ట్ చేసే ముందు అయితే మమ్మీ పప్ప అయితే కుంకుమ పసుపు గులాలు అవన్నీ గణపయ్యకి వేస్తున్నారు. అలా కుంకుమ పసుపు వేసిన తర్వాత కంకణాలు కట్టుకున్నాము మేమందరము ఒకరికొక్కరం. నాకైతే పప్ప కట్టిండు, మమ్మీకి అయితే హ్యాండ్ బాగాలేదు కదా అందుకే పప్ప కట్టిండు. మమ్మీ పప్పకి కట్టాలని మెల్లగా కట్టింది, అసలు కట్ట రాకున్నా. ఆ తర్వాత నేనే కట్టిన అనమాట, మమ్మీకి కట్ట రాలేదనేసి. అండ్ ఇక్కడ అయితే మేమైతే మంత్రాలు చదువుతున్నాం, చూసేయండి. ఎంకా ఎంకా కథ కంకండు కమ్ము రూపం దూది మడుగులు దుప్పటి రేకులు ఆవు నీరు అలా మంత్రాలు చేసుకొని ఆరతి అయితే ఇచ్చినాం. శంకరీ కమనూరాయ శాశ్వతాయ మంగళం గురువారం మంగళం దత్తాత్రేయ మంగళం రాజురామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాశ్వతాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకాయేషు సర్వదా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అలా ఆరతి ఇచ్చేసిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ కర్పూరం వేసి మమ్మీ డాడీ ఇచ్చిండ్రు అనమాట. కర్పూరం సాంగ్ ఆడినాం. ఫస్ట్ దేవుడికి ఇచ్చేసిన తర్వాత మేము తీసుకున్న తర్వాత నేనైతే మీరు కూడా తీసుకోండి అనేసి మీకు కూడా ఇస్తున్నా అనమాట. ఇక్కడైతే అండ్ ఆ తర్వాత పప్ప కింద అయితే కొబ్బరికాయ కొట్టిండు. కొబ్బరికాయ కొట్టేసి బుజ్జ గణపయ్య దగ్గర పెట్టేస్తుండు చక్కెర వేసి. తర్వాత మేము తినడానికి కూర్చున్నాం. గాయస్ మేము ఈరోజు ఏమేమి వెరైటీస్ చేసినామో అంటే నేనైతే వేయలేను. ఆ వెరైటీస్ అన్నీ మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వేసిండ్రు. నేను చూపిస్తాను. నేనైతే పూజలో బిజీ అయిపోయినా గాయస్, అందుకే వంట మా మమ్మీ చేసింది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఏం చేయను, ఎప్పుడు మమ్మీ పప్పనే చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పూజకి వెళ్ళి చేసిన గాయస్. ఇప్పుడు మాది ఏం కర్రీస్ చూసేయండి, ఏం స్పెషల్స్ వినాయక చవితికి చూసేయండి. ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ,
రైస్, పాయసం, ఇదేంటి పాలు, ఇదేమో నా ఫేవరెట్ బెండకాయ పులుసు, పెరుగు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాటర్. ఒకవేళ సప్పగా ఉంటే ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని తినాలి. మమ్మీ పాప మేము ముగ్గురం కలిసి తింటున్నాం అన్నమాట. మమ్మీ అయితే నాకు నైవేద్యం చేసింది అన్నమాట. చూడట్లేదు మమ్మీ హైలైట్ బెండకాయ సాంబార్ మా మమ్మీ వేస్తుంది, ఏకదం చేస్తుంది గాయస్. ఏమి బా ఏమన్నా ఎత్తవా అవి నాని. ఆల్ వెజిటబుల్ కర్రీ మిక్స్ చేసుకుని ఇప్పుడే అబ్బా అమోఘం. అసలు ఫెస్టివల్స్కి హైలైట్ అయితే ఈ టేస్టులు అట్లా నార్మల్ డేస్కి కావు గాయస్, అసలు ప్రతి ఫెస్టివల్స్కి కిరాక్ అవుతాయి. మా మమ్మ అన్నం ఏమంటుంది, నేనేమో ఫోన్లో పడుతుంది. మళ్ళీ కలుద్దాం, దృష్టి పెట్టకండి నాకు. అంతే గైస్ ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.